సో మీరు బాధపడ్డారా ఆ టైంలో? అసలు ఎవరు ఎందుకని అంటే మీరు ఊహించని దానికి మించి అప్పుడు గుర్తింపు వచ్చింది. సడన్‌గా వచ్చింది. ఆ సడన్‌గా వచ్చిన దానికి మనకి చాలా ఆశయాలు గూడా కలుగుతాయి. చాలా ఆశలు గూడా కలుగుతాయి. సో మనకి ఈ గుర్తింపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశాలొస్తాయి సినిమాల్లో కూడా. అట్లాగే బయట కచేరీల్లో కూడా మనకి ఆర్కెస్ట్రాలో వాటిలో గూడా పాడే ఛాన్స్ వస్తుంది. స్టేజ్ మీద పాడే అవకాశాలొస్తాయని అనే ఒక ఇది కలుగుతుంది. ఆశ కలుగుతుంది గదా! అప్పుడు మీరు అంటే ఏమీ లేనప్పుడు ఏమనిపించేది మీకు? ఎందుకు నన్ను మళ్ళీ పట్టించుకోవట్లేదు ఎవరు అని చెప్పేసి అట్లా బాధపడ్డారా? నాకు అస్సలు బాధ అయితే లేదు సార్. ఎందుకంటే బోల్ బేబీ బోల్కి పరిచయం చేసిన కోటి సార్ గారు మొట్టమొదటిసారిగా సునీత గారు నాతో మాట్లాడారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసారు. అదే స్టేజ్ దిగి కిందకు వచ్చేసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. నా కోసమే అనుకున్నాను నేను అలా కన్నీళ్ళు పెట్టుకోవడం. అంటే ఒక అమాయకురాలైన ఒక గొర్రె ఒక అమాయకురాలని దాన్ని తీసుకొచ్చి ఇంత ఇలా చేస్తున్నారు ఏంటని ఒక అవగాహన మా ఆవిడికి అప్పట్లోనే. ఏడుతున్నారు, నాకు అర్థం అవ్వలేదు ఎందుకు ఏడుతున్నారు ఇవి నాతో చెప్తానని అనుకున్నాను. దీన్ని చూసి నువ్వు ఆనందపడిపోకు, అలాగని ఇదే ప్రపంచంలో నువ్వు ఉండిపోకు, ఇదే ప్రపంచంలో ఉండిపోకు, ఇది నిజం కాదు, ఊహల్లో బతకొద్దు అని ఆమె అప్పుడు చెప్పారు. కాకపోవచ్చు అవ్వచ్చు, మీరు వచ్చిన రంగుల ప్రపంచానికి లోబడిపోకు. వచ్చారు, పాడారు, ఇది ఒక ఆనందం, ఇది ఒక ఇదే అనుకోండి, ఒక సినిమా చూసినట్టే అనుకోండి. దీనికోసం మీరు ఐరానా పడిపోయి ఇది లేకపోయినంత ఇది ఎప్పుడైనా మీకు ఇది దూరమైనప్పుడు మీ జీవితం ఏడవద్దు, ఇంతే సంతోషంలో ఇప్పుడు ఎలా అయితే వచ్చారో అప్పుడు కూడా అలాగే ఉండండి అనే ధైర్యం నాకు ఇచ్చారు. ఆ రోజు నాకు అర్థం అవ్వలేదండి. ఒక జీవిత సత్యాన్ని చెప్పారు ఆమె. ఎందుకంటే ఆమెకు కూడా అనుభవాలు ఉన్నాయి కదా. ఆవిడ అనుభవం కాదో తెలియదు కానండి, ఎందుకంటే వారు చదువుకున్న వారు అంటే ఎంతో మందిని చూసి ఉంటారు కదా, చూసుండొచ్చండి. అంటే అప్పుడు నా స్థితి ఎలా ఉంటుందో ఆవిడ ఊహించేశారు సునీతమ్మ గారు. ఆవిడ నాకు చెప్పడం అప్పుడు అర్థం కాలేదండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారో అనుకున్నారు అప్పుడు. ఇప్పుడైతే జరుగుతుందండి. ఓకే, ఆమె చెప్పినట్టే జరుగుతుంది. ఆ జరిగే దాంట్లో నేనైతే కుంగిపోలేదండి, బాధపడలేదు, ఏడవలేదండి. ఎందుకంటే నిజంగానే నేనేం కోరుకోలేదు ఈ జీవితాన్ని. నాకు అక్కర కానిది, నేను ఏది కోరుకోనిది, అసలు నేను పాడతాను అనుకోలేనిది, ఎప్పుడో కూనురాగాలు పాడుకుంటూ గట్లమ్మడి తిరిగి పొలం పని చేసుకుని నా జీవితానికి ఇంత అందమైన ఒక మలుపు వచ్చిందంటే వచ్చింది, పోయింది. అదే మీ ఊరి పేరు ఏమన్నారు? వడిసిలేరు. సో వడిసిలేరులో ఎవరైనా సరే ఇట్లా మీరు ఒక్కరే అనుకుంటా కదా ఇలా వైరల్ అయిన వారా? నేను ఒక్కరిదాన్నేనండి. ఇప్పుడైతే ఒక బాబు ఉన్నారు రాము అని, అసలు ఆ బాబు పాడతారు. అసలు ఏ సింగర్ని పోల్చుకోవాలని చిరంజీవి గారు అనే మాట. ఆ అబ్బాయిని నేను అంటున్నాను, మా తమ్ముడు లెక్క వరుస నాకు. మా ఊరు నుంచి వస్తున్నాడండి, ఒక మానిముత్యం తయారవుతుందండి. అంటే మీరే అతనికి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? ఇన్స్పిరేషన్ కాదండి, వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ సంగీత పరంగా ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా పాటుకులండి పిల్లలు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, మంచి పాటుకులు, బాగా పాడతారు. ఇప్పుడు అబ్బాయి వస్తున్నారు, చాలా బాగా పాడుతున్నారు, రాము పేరు, మంచి సింగర్ అండి. మా ఊరికి మరొకసారి ఒక చరిత్ర సృష్టిస్తాడని ఆశిస్తున్నారు. సో అలాంటి ప్రతిభ ఉంది ఆ అబ్బాయిలో, బాగా పాడుతున్నారండి. సో మీరు రఘుకుంచే ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఈమెను ఎలాగైనా బయటకు తీసుకురావాలి, ఈమెకు అవకాశాలు ఇవ్వాలి అని రఘుకుంచే ఎందుకు మీ మీద అంత ప్రత్యేక అభిమానం కాదు కానీ సార్, అంటే ఒక కళని గుర్తించారని అనుకుంటున్నాను నేను. అభిమానం అంటే మంచితనం అనుకోవాలి. ఎందుకు ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకూడదు? ఇంత మంచి గొంతు ఉన్నప్పుడు పాడే అవకాశం ఎందుకోకూడదన్న ఉద్దేశం అండి. మళ్ళీ పిలిచి ఇచ్చారంటే అర్థం అదే కదండి. ఎంతకాలం తర్వాత? మీరు 4 సంవత్సరాల తర్వాత. అంటే కరోనాకు ముందు అంతే కదా? కరోనాకు ముందండి. కరోనా తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు మీరు హైదరాబాద్కి వచ్చి వస్తున్నానండి. లైవ్ ప్రోగ్రామ్ ప్రజలు ఆదరిస్తున్నారండి బాబు. మళ్ళీ మా పాట అనేది లేదండి, ప్రజలైతే ఆదరిస్తున్నారండి. ప్రేక్షకులు అందరూ కూడా ఏమైనా ప్రోగ్రామ్ చేసుకున్నా, ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్ జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతున్నా అప్పుడు గుర్తు బేబీ అనే ఒక సింగర్ ఉంది కదా అని గుర్తుకు వస్తున్నారు, పాటించి తగినంత సాయం చేస్తున్నారండి. అలా అవి అయితే ఆగలేదు, అవి వస్తానే ఉన్నాయి.
అసలు ఆగలేదండి. బతకడానికైతే నాకు ఏ ఆటంకం లేదు, సినిమా దాకా వెళ్ళలేదు అనేది ఉంది. బాధపడతలేదు కానండి, వస్తే ఆ పాడాలనే ఆశ ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే కేవలం అప్పుడు దుబాయ్ మస్కట్ వెళ్ళారు కదా, ఇక వేరే ఏ దేశాలకు వెళ్ళారు? మస్కట్ వెళ్ళానండి, దుబాయ్ వెళ్ళానండి, ఢిల్లీ ఏపీ భవనంలో ప్రోగ్రామ్ ఇచ్చానండి, బెంగళూరు వెళ్ళానండి, హైదరాబాద్కి వెళ్ళా, అదేమి బొంబాయి వెళ్ళానండి. సో అక్కడ అన్ని పాటలు పాడారు అక్కడ? అన్ని దేశాలు తిరిగాను, పాటలు పాడానండి, పాడించుకున్నారు. అంటే ఒక 5-6 పాటలు అంటే నిలబడి ఒక 5-6 పాటలు గుర్తుగా పాడేస్తానండి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? అంటే రఘు కొంచెం పిలిచినందువల్ల వచ్చారా, లేకపోతే వేరే కారణం? ప్రైవేట్ ఆల్బమ్ 3 సంవత్సరాల కిందట మట్టి మనిషినండి నేను అనే ఒక పాటను ఉద్దేశించుకుని ఆమె ఇది రీతిగా వచ్చారు కనుక ఆవిడికి ఇలాంటి పాట ఇంకొక పాట మనం పాడించుకోవాలన్న ఉద్దేశంతో 3 సంవత్సరాల కిందట లిరిక్ రాసుకుని ఉంచుకున్నారండి, ఒక ట్యూన్ చేసుకుని. ఒక తమ్ముడు శ్రీను అని అంటున్నారు ఆ తమ్ముడు పేరు. అయితే నన్ను పిలిపించిన తమ్ముడైతే ఒక్కసారి ఇక్కడైతే వివేకానంద గారు ఉన్నారు. ఇక్కడ వివేకానంద గారు ఆయనే పిలిపించారండి నన్ను. కర్త కర్మ తమ్ముడే. అయితే ఇక్కడ ఒక మ్యూజిక్ స్కూల్ నడుపుతున్నారు, టీచర్ కూడా అతను. అప్పటి నుంచి చాలా అభిమానం. అంటే ఆ వైరల్లో నేను దొరకలేదు. ఆ తర్వాత కూడా పాపం కొంచెం ఫైనాన్షియల్గా నాతో డబ్బులు ఇచ్చి పాడించడం అంటే కష్టమని కొంతకాలం ఆగిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చిందండి. అద్భుతమైన పాట అండి అసలు. ఆ పాట ఒక మట్టి మనిషి అనే కాదు, పడిపోయి అలా అలలు పడిపోయి మరి తిరిగి ఎలా లేచాయో అలాగే ఆ పాటను కూడా నాకు అంటే పడి లేచిన కెరటం అంటారు కదా, అట్లానా? అదే భావం అండి. ఆ పాట అంత కష్టమైన పాట అండి. పాడగలుగుతారు ఇప్పుడు మా కోసం ఒక లైన్? లేదండి, లేదు, రిలీజ్ అయ్యే వరకు పాడకూడదన్న. ఇంకా బయటకు రాలేదండి. సో మీకు గతంలో మీకు బాగా అంటే మీ ఊళ్ళో కానీ మీరు ఫోక్ సాంగ్స్ అవి పాడుకుంటారు కదా, అట్లా మీకు బాగా మిమ్మల్ని ప్రపంచానికి అసలు బయటికి రావడానికి కారణమైన పాట ఏది అన్నారు? ఓ చెలి అని అన్నారు కదా, అలాగే ఫోక్ సాంగ్స్ ఏమైనా ఉండే? ఫోక్ సాంగ్స్ అంటే మా ఆంధ్రాలో అంతగా ఉండవట్టి, తెలంగాణలో ఉన్నట్టుగా పొలం పనులు చేసుకుంటూ గట్ట ఏమి ఫోక్ అయితే మేము వచ్చేసరికి లేవు. అంటే అక్కడ మామూలు సినిమా పాటలు వస్తాయి కాబట్టి అయ్యే నాట్లు వేసుకుంటారు తప్ప ఫోక్ అయితే నేను వచ్చిన తర్వాత అయితే మా ఎదుగుదలలో మాకు లేవండి. పూర్వీకులు ఎప్పుడైనా పాడేవాళ్ళేమో వాళ్ళు మాకు నేర్పలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సాంగ్స్ అవి పాడుతున్నారు కదా, ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఏం లేవా? పాడలేనండి. అంటే తర్వాత నేను పాడడం అంటే కష్టం, నేర్చుకుని పాడాలంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత పాడేసి ఊరుకుంటానంతే. సో ఇప్పుడు మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే ఎవరికి చెప్పుకుంటారు మీ జీవితానికి సంబంధించి? నా జీవితానికి సంబంధించి కృతజ్ఞతలు చెప్పాలంటే ఫస్ట్ కోటి సార్ గారండి. ఒక ఛానల్ ద్వారాగా పరిచయం అయ్యి వారు నన్ను గుర్తించి తీసుకొచ్చి ఎంతో మందికి పరిచయం చేశారండి. బోల్ బేబీ పరిచయం చేశారు. వారి ద్వారాగా మన బాలసుబ్రహ్మణ్యం గారు పరిచయం అయ్యారు. వారి ద్వారాగా చిరంజీవి గారు పరిచయం అయ్యారు. వారి ద్వారాగా దుబాయ్ పరిచయం అయింది. ఎంతో మందికి పరిచయం చేశారు. వారు దగ్గరుండి తీసుకెళ్ళేవారు. అట్లా ఒక సోదరులాగా చూసుకునేవాళ్ళు మిమ్మల్ని. నా జన్మాంతరం రుణము అలాగే దైవంగా కూడా భావిస్తూ పూజించుకుంటాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిరంజీవి గారు ఇంత మంచి ఆదరణ చూపించి అప్పట్లో నా గొంతుని మెచ్చుకుని ఇంకా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాననే పదాన్ని ఎవ్వరూ మర్చిపోకుండా బేబీ అదుగు మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అంటే వారి అభిమానులు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి బేబమ్మ అదిగో అని నన్ను చూపిస్తున్నారు అంటే వారి దగ్గరికి వెళ్ళిన ఇచ్చిన చిన్న చిరు అవకాశానికి వారికి ధన్యవాదాలు. కొంచెం అసంతృప్తి ఉందేమో చిరంజీవి గారి సినిమాలో పాట పాడే మా అన్న గుర్తు చేసుకుంటారు ఈ ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా తప్పకుండా ఈ ఛానల్ చూసి మా అన్న వదిన మళ్ళీ నన్ను పిలిపిస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయింది వెళ్ళి. తర్వాత మళ్ళీ వెళ్ళానండి. మళ్ళీ ఇంకోసారి వెళ్ళారా? నాకు దుబాయ్ వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ ఫోన్లో మాట్లాడారు. అప్పుడు విధేయ రామ సినిమా విధేయ రామ రామచరణ్ గారిది రిలీజ్ ఫంక్షన్ అనమాట. అప్పట్లో పిలిపించాలని నన్ను ఫోన్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ గా
రిలీజ్కి ముందు జరుపుతారు చూడు. చెప్తారు కదండి, దానికి నేను లేనండి, దుబాయ్లో ఉన్నాను. అప్పుడు నాకు ఫోన్ చేశారండి, మీరు దానికి రావాలా, ఉంటే గనక రమ్మంటానికి. దాన్ని ఇంకా మంచిగా నాకు ఆదరణ ఉండేది. దానికి వచ్చుంటే మిస్ అయినందుకు చాలా అంటే చాలా బాధపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళానండి, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. చిరంజీవి గారిని చూశాను, అమ్మగారిని చూశాను. చాలా అంటే చాలా మళ్ళీ అదే ఆదరణ. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రండి ఇక్కడికి, మీరు మా ఆడబొడుచు లెక్క అన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. ఎవరు? సురేఖ గారు అన్నారా? సురేఖ అమ్మగారు, మీరు మా ఆడబొడుచు లెక్క అమ్మారండి, మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు.